ఏ రాష్ట్రం 2025 సెపాక్ తక్రావ్ ప్రపంచ కప్ ఆతిథ్యం ఇస్తుంది? బీహార్. 20 దేశాలు పాల్గొంటున్నాయి. భారతదేశంలో 11వ ఆసియా ఈత పోటీలు ఎక్కడ నిర్వహించబడతాయి? అహ్మదాబాద్. ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, సుఖేవ్ టాపర్ అండ్ శివరాం రాజ్గురులకు నివాళిగా షహీద్ దినోత్సవంగా జరుపుకుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏ వీరిని ఏ సంవత్సరంలో విడదీసింది? 1931. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చి 23. అయితే 2025 ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే కలసి ముందస్తు హెచ్చరిక, లోటును తగ్గించటం. ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క సంస్థ అనేది జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. 2025 బీహార్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఉన్నత బీహార్, వికసిత బీహార్. మార్చి 2025లో అశోక్ సింగ్ ఠాకూర్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇంటాక్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? జనవరి 27, 1984. నమీబియాలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణం స్వీకారం చేసింది ఎవరు? నెటుంబో నంది ఎండైట్వా. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ టెన్సీ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? కిర్చికో బెంట్రీ. మార్చి 2025లో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ శివకుమార్ కళ్యాణ్ రామన్. భారతదేశంలో ఎన్బీఏకి బ్రాండ్ అంబాసిడర్గా ఏ సినీ నటుడు నియమితులయ్యారు? రణవీర్ సింగ్.